హాయ్ యూట్యూబ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఆ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి ఉంచండి. అప్పుడే నేను చేసే వీడియోస్ ఎప్పుడప్పుడు మీకు అప్డేట్గా ఉంటుంది. అదేవిధంగా ఈ వీడియోని వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అప్పుడే ఇది యూస్ఫుల్ అవుతుంది, ఎక్కువ మందిని రీచ్ అవుతుంది. ఇప్పుడైతే రండి వీడియోలకు వెళ్దాం. మీరు తమిళలో చూసినట్టే ఒక మూవీని లేదా మూవీ సీన్స్ని షార్ట్గా కట్ చేసి రీఅప్లోడ్ చేస్తాం అని అయితే తమిళలో చూసి వచ్చుంటారు. ఆ విధంగా మనం మూవీ సీన్స్ని కట్ చేసి రీఅప్లోడ్ చేస్తే ఖచ్చితంగా మనకు కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తుంది. చాలా కాపీరైట్ ఇష్యూస్ కూడా వస్తాయి. దానివల్ల మనకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంది. కాకపోతే నేను ఇప్పుడు మీకు చెప్పబోయే ఒక ట్రిక్ని యూస్ చేసి మీరు మూవీ సీన్స్ని రీయూస్ చేసుకొని అప్లోడ్ చేసుకున్నా కూడా మీకు ఎటువంటి కాపీరైట్ ఇష్యూస్ రాదు. అదేవిధంగా మీరు మంచిగా ఒక నెలకి $100 to $500 దాకా కూడా మీరు ఈజీగా యూట్యూబ్ నుంచి ఎర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడు మరి ఎందుకు లేదు, ఇప్పుడు ఆ ట్రిక్ ఏంటో నేను ఈ వీడియోలో మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు చూడండి, నేను గూగుల్లో సెర్చ్ బార్లోకి వెళ్ళి 2025 జనవరి మూవీ రిలీజెస్ ఇన్ యూఎస్ ఈ విధంగా అయితే సెర్చ్ చేయండి. చూడండి, ఇక్కడ మనం పూర్తిగా టార్గెట్ చేసేది అయితే ఫారిన్ ఆడియన్స్ని, మనం ఇండియన్ ఆడియన్స్ని టార్గెట్ చేయం. పూర్తిగా అయితే ఫారిన్ ఆడియన్స్నే టార్గెట్ చేస్తాం. అది ఎలాగో చెప్తాను. పూర్తిగా అయితే ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. అప్పుడు ఇది జెన్యూన్ అయిన మెథడా కాదా అని మీకైతే అర్థమవుతుంది. ఇది జెన్యూన్ అయిన వే అని తెలియ మీకు అనిపిస్తే మాత్రం నాకు మీ సపోర్ట్ ఇవ్వండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే రండి మనం వీడియోలోకి అయితే వెళ్దాం. ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ టైప్ చేసాం కదా 2025 జనవరి రిలీజ్ అని. ఈ మూవీస్ అన్నీ కూడా జనవరిలో రిలీజ్ అవ్వబోతున్న మూవీస్ అనమాట ఇవన్నీ. చూడండి, 26 years లేటర్, మీకు 17 ఇలా చాలా మూవీస్ అయితే ఉన్నాయి. నేను వోల్ఫ్ మ్యాన్ దీన్ని అయితే నేను సెలెక్ట్ చేసుకుని చూడండి. ఇది వచ్చేసి ఎప్పుడైతే 17th January 2025 రిలీజ్ అవ్వబోతుంది. ఇది యుఎస్లో 17th January ఈ మూవీ అయితే రిలీజ్. చూడండి, యూట్యూబ్లో కూడా చూడండి ఇది ఎంత ట్రెండింగ్గా ఉందని. ఇప్పుడే ట్రెండింగ్గా ఉంది. మీరు January 17th కనుక వచ్చారంటే, ఇప్పుడు నేను చెప్పబోయి మీరు ఈ ట్రిక్ని యూస్ చేసి మీరు వీడియోని పూర్తిగా రెడీ చేసినాక మీరు ఎప్పుడు అప్లోడ్ చేస్తారంటే కరెక్ట్గా 17th January. మీరు యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేసేటప్పుడు లొకేషన్ వచ్చి యూఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. అండ్ టైం షెడ్యూల్ చేయండి. షెడ్యూల్ చేసేటప్పుడు ఎలా సెలెక్ట్ చేస్తారంటే టైం వచ్చి ఈస్టర్న్ టైం అని ఉంటుంది. యూఎస్కి ఈస్టర్న్ టైం. నేను టైమింగ్ కూడా చెప్తాను చూడండి, 2 PM to 4 PM ఈ ఇన్ బిట్వీన్లో మీరు పోస్ట్ అయితే ఆ వీడియోని అయితే పోస్ట్ చేయండి. చూడండి, ఇప్పుడైతే మనకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం, మనకు కంటెంట్ అయితే కావాలి. ఇప్పుడు మనం మూవీకి ఒక రివ్యూ లాగా రాస్తున్నాము. సో నేను ఆల్రెడీ ChatGPT అయితే ఈ విధంగా అడిగాను, రైట్ ఏ 5-minute యూట్యూబ్ వీడియో స్క్రిప్ట్ ఫర్ డౌన్లోడింగ్ ద మూవీ, డిస్క్రైబింగ్ ద మూవీ వోల్ఫ్ మ్యాన్ అనేసి. చూడండి, ఈ విధంగా అయితే నాకైతే యూట్యూబ్లో అప్లోడ్ చేసేదానికైతే ఈ విధంగా ChatGPT నాకు స్క్రిప్ట్ అయితే రెడీ చేసి ఇచ్చింది. చూడండి, కాకపోతే ఇక్కడ ఏంటంటే 2010 వోల్ఫ్ మూవీని అయితే చూపిస్తుంది. ఎందుకంటే ఇది ఇంకా రిలీజ్ అవ్వలేదు కాబట్టి. వోల్ఫ్ మ్యాన్ 2025 అనేది ఇంకా రిలీజ్ అవ్వలేదు. 2010లో వచ్చిన ఈ మూవీకి ఈ రివ్యూ అయితే ఇది సబ్మిట్ చేసింది. మీరు ఏం చేస్తారంటే 17th ఇది ట్రై చేయండి. ఖచ్చితంగా రివ్యూ అనేది ChatGPT మీకు ఇస్తుంది. చూడండి, దీన్ని అయితే మనం కాపీ చేసుకున్నాం. మొత్తం వద్దు, నేను మీకు జస్ట్ ఒక డెమో కోసం కాబట్టి కొంచెం ఒక పర్టికులర్ పార్ట్ అయితే నేను కాపీ చేస్తున్నాను. చూడండి, కాపీ చేసి ఇలా కాపీ చేసి పెట్టుకోండి. మీరు వాయిస్ ఓవర్ మీకు ఎటువంటి ఇంగ్లీష్ కూడా రానక్కర్లేదు. మీరు వాయిస్ ఓవర్ ఈజీగా ఇచ్చుకోవచ్చు. ఏఐ యూజ్ చేసి అయితే ఇచ్చుకోవచ్చు. చూడండి, 11 lakhs చాలా ఏఐ వాయిస్ ఓవర్స్ ఇచ్చే చాలా వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఇది కొంచెం నాకు మంచిగా అనిపించింది 11 lakhs అనేది. చూడండి, టెక్స్ట్ టు స్పీచ్ ఇదైతే సెలెక్ట్ చేసుకొని మీరు దీంట్లో లాగిన్ అవ్వండి. ఈజీగా మీ మెయిల్ ఐడితో ఈజీగా లాగిన్ అవ్వచ్చు. ఇలా టెక్స్ట్ టు స్పీచ్ అని ఇలా ఉంటుంది లెఫ్ట్ సైడ్. దాంట్లో క్లిక్ చేసి ఇలా వచ్చి మీరు కాపీ చేసుకున్న దాన్ని పేస్ట్ చేసి ఇప్పుడు రైట్ సైడ్ వచ్చారండి. చూడండి, మీరు క్లిక్ చేస్తే ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఇందులో చూడండి
Just trust yourself, then you will వాయిస్ know ఓవర్స్ how to live. మీరు కావాల్సిన వాయిస్ There is చూసి no సెలెక్ట్ greater చేసుకోండి. harm than that of time wasted. As we are liberated from our own fear, our presence automatically liberates. నాకు బిల్ అనే ఉంది కదా, ఆ వాయిస్ అయితే నాకు ఇచ్చింది, దాని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. నేను బిల్ అనే వాయిస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ కింద ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఇంగ్లీష్ అని అయితే సెలెక్ట్ చేసి పెట్టుకోండి. సెలెక్ట్ చేసి పెట్టుకొని ఇప్పుడు జనరేట్ అని చెప్పి దాని మీద జనరేట్ స్పీచ్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు మీ స్పీచ్ జనరేట్ అయిపోతుంది. Hello, horror fans. Today, we're going to take a closer look at the 2010 The Wolfman, a modern take on the classic Universal monster. Whether you're a long-time werewolf lover or just discovering this story, we've got a lot to unpack. So grab some popcorn and let's dive in. చూడండి ఎంత బాగా అయితే ఇది చాలా నీట్గా అయితే మీకు వాయిస్ ఓవర్ అయితే చేయించేసింది. మీరు అప్ టు 5000 వర్డ్స్ దాకా మీరు ఫ్రీగా అయితే వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు. నేను మీకు డెమో కోసం కాబట్టి నేను సింపుల్గా కొంచెం ఒక పారాగ్రాఫ్ అయితే నేను తీసుకొని ఈ విధంగా వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాను. మీరు 5000 వర్డ్స్ దాకా మీరు ఈజీగా దీంట్లో ఫ్రీగానే వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు. అదేవిధంగా దీంట్లో చాలా స్లాంగ్స్ అయితే ఉన్నాయి. మేల్ వాయిసెస్ ఉన్నాయి, ఫిమేల్ వాయిసెస్ ఉన్నాయి. దాని తగ్గట్టు అయితే మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు వాయిస్ ఓవర్ వచ్చేసింది. మనకు ఇప్పుడు సీన్స్ కావాలి కాబట్టి మీరు ఎక్కడి నుంచి నేను చెప్పినట్టు ఈ మూవీస్ క్లిప్స్ అని చెప్పి కొట్టండి. ఇక్కడ ఓల్డ్ మూవీ క్లిప్స్ అని కొట్టారంటే ట్రైలర్లో ఉన్న సీన్స్, ఈ సీన్స్ అన్నీ కూడా వస్తుంది. దాన్ని కూడా అక్కడక్కడ కట్ చేసి మీరు పెట్టుకోండి. దీన్ని ఎలా ఎడిట్ చేసి చేయాలని నేను చెప్తాను. చూడండి, వాల్ఫ్ మ్యాన్ మూవీ క్లిప్స్ అని కొట్టారంటే 2025 మూవీ క్లిప్స్ అని కొట్టారంటే ఈ విధంగా వస్తుంది. మీకు నచ్చిన క్లిప్స్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని కట్ చేసి అక్కడక్కడ కట్ చేసి అయితే పెట్టుకోండి. వచ్చిన వరకు సీన్స్ అయితే కూడా చాలా సీన్స్ ఉంటాయి కదా, అక్కడక్కడ మీకు నచ్చింది కట్ చేసి పెట్టుకొని ఇప్పుడు స్టూడియో ఈ సైట్లో వచ్చి అయితే మీరు ఈజీగా అయితే ఎడిట్ చేసుకోవచ్చు వీడియోని. కాదు మీ మొబైల్లో ఎడిట్ చేసుకోవాలంటే విఎన్ ఎడిటర్ ఉంది, కైన్ మాస్టర్ కూడా ఉంది. కైన్ మాస్టర్ చేశారని అంటే మీకు వాటర్ మార్క్ వస్తుంది. అలాగా కాకుండా విఎన్ ఎడిటర్ ఉంది, దాంట్లో అయితే మీరు ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఎటువంటి వాటర్ మార్క్ కూడా రాదు. చూడండి, మీరు అనుకోవచ్చు మనం మూవీ సీన్స్ ని ఇలా అప్లోడ్ చేస్తే మనకు కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి కదా అని చెప్పి. చూడండి, యూట్యూబ్ ఫెయిర్ యూస్ పాలసీ ప్రకారం ఏంటంటే మనం ఒక మూవీని క్రిటిసైజ్ కానీ లేదా రివ్యూ చేస్తున్నప్పుడు మీరు మూవీ క్లిప్స్ ని మీరు ఖచ్చితంగా వాడుకోవచ్చు. వెనకాల మీ వాయిస్ ఓవర్ అయితే ఉండాలి. కాబట్టి మీరు వాయిస్ ఓవర్ ఏం యూస్ చేసి ఇస్తున్నారు కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం, ఎటువంటి కాపీరైట్ ఇష్యూస్ అయితే రావు. మీరు చాలా ధైర్యంగా అయితే ఇందులో ఈ విధంగా మూవీ క్లిప్స్ ని యూస్ చేసి మూవీ సీన్స్ మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఇది చాలా ఎక్కువ మందిని కూడా రీచ్ అవుతుంది. ఖచ్చితంగా మీరు ఈ వీడియోని ఎప్పుడు పోస్ట్ చేస్తారంటే కరెక్ట్ గా January 17th మూవీ రిలీజ్ అవుతుంది కాబట్టి January 17th ఈస్టర్న్ టైం 2 to 4 PM ఈ టైంలో గానా యూట్యూబ్ లో మీరు ముందుగా రెడీ చేసి పెట్టుకోండి. మార్నింగే అక్కడ అప్లోడ్ చేసి షెడ్యూల్ చేసేయండి టైం. ఆ టైంకి వీడియో అయితే రిలీజ్ అవుతుంది. మంచి రీచ్ అయితే వస్తుంది. ఖచ్చితంగా మూవీ గురించి చాలా మంది సెర్చ్ చేస్తూ ఉంటారు. ఇలా యుఎస్ అనే కాదు, మీరు యూకే, కెనడా, చైనాలో రిలీజ్ అయ్యే మూవీస్, ఇలా ఆ రీజన్ లో తగ్గట్టు మూవీస్ రిలీజ్ అవుతా ఉన్నట్టు ఆ మూవీస్ కి మీరు రివ్యూస్ ఇచ్చి వీడియోస్ అయితే రెడీ చేసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా యూట్యూబ్ లో మీకు మంచిగా కూడా వ్యూస్ కూడా వస్తుంది. ఇదైతే ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే అలా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని వీలైనంత వరకు ఫ్రెండ్స్ కి తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. అప్పుడు ఇది ఎక్కువ మంది రీచ్ అవుతుంది. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్ ఇది. ఈ టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అందులో కూడా జాయిన్ అవ్వండి. దీంట్లో నేను డైలీ రూట్స్ ఆఫర్స్, మిడ్ నైట్ ఆఫర్స్, చాలా ఆన్లైన్ సైట్స్ నుంచి వచ్చే ఆఫర్స్ అని కూడా నేను ఇందులో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇందులో జాయిన్ అయ్యి క్లెయిమ్ చేసుకోండి. బై ఫర్ టుడే. నెక్స్ట్ ఇంకో వీడియోలో